హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన టాపిక్ స్పోకెన్ ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి, స్పోకెన్ ఇంగ్లీష్ ఎలా ఈజీగా నేర్చుకోవాలి, ఆ స్టెప్స్, ట్రిక్స్ ఇక్కడ నేను మీకు ఈరోజు చూపెడతాను. మీరెన్నో ఇన్స్టిట్యూట్లకి లేదా వీడియోని చూసి ఉండవచ్చు, కానీ ఈ వీడియో చాలా డిఫరెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ వీడియోలో మొత్తం నేను నా 5 years ఎక్స్పీరియన్స్ ఏదో నేను ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు నా స్టూడెంట్స్కి అయితే చెప్పానో ఆ ట్రిక్స్ అండ్ టిప్స్ అన్నీ ఈ వీడియోలో నేను ఇంక్లూడ్ చేస్తున్నాను. సో మీరు ఈ వీడియో కాన్సన్ట్రేట్గా వింటే, నేను ఇచ్చిన టిప్స్ని మీరు పాటిస్తే మీరు చాలా మంచిగా ఇంగ్లీష్ మాట్లాడగలరు. ఒక విషయం నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను ఫ్రెండ్స్. నాకు అసలు తెలుగు రాదు ముందు, కానీ నేను తెలుగు నేర్చుకున్నాను. నా మాతృభాష తెలుగు కాదు, నా మాతృభాష వచ్చేసి హిందీ. కానీ ఈరోజు మీ ముంగట ఈ వీడియోలో నేను తెలుగులో మాట్లాడుతున్నాను. బహుశా నా యాక్సెంట్ ఏదో ఉంటుందో, ఏదో మాట్లాడే పద్ధతి ఏదో ఉంటుందో, ఓకే, అది కొంచెం తేడాగా ఉండవచ్చు. ఓకే. సో కానీ నేను తెలుగులో మీకు ఈరోజు లెసన్ చెప్తున్నాను అంటే, నేను ఎలా తెలుగు నేర్చుకున్నాను, ఏ ప్రాబ్లమ్స్ నాకైతే వచ్చాయో నేర్చుకునేటప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ఎలా బయటకు వచ్చాను అని ఈరోజు మీకుతో ఎలా నేను ఈ వీడియోలో వచ్చి చెప్తున్నాను అనే విషయాలన్నీ మీకు ఇందులో తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, పుట్టగానే ఎవరు ఇంగ్లీష్ మాట్లాడలేదు, అవునా? తెలుగు మాట్లాడలేదు, హిందీ మాట్లాడలేదు, అవునా? సో ఫ్రెండ్స్, మీరు ఏ భాష అయితే నేర్చుకోవాలనుకుంటున్నారో ఆ భాష ఎలా ఉంది, దాన్ని ఎలా నేర్చుకోవాలి అనేది మనం గమనిస్తే మీరు ఇంగ్లీష్ చాలా ఈజీగా మాట్లాడవచ్చు. ఇంగ్లీష్ కాకుండా ఏదైనా అదర్ లాంగ్వేజ్ అయినా మీరు మాట్లాడగలరు. అది హిందీ కావచ్చు, మరాఠీ కావచ్చు, తమిళ్ కావచ్చు, ఏ భాష అయినా కావచ్చు. ప్రతిదానికి ఒకటే సూత్రం, దాన్ని ఎలా నేర్చుకోవాలి, స్టెప్స్ ఏంటి అనేది ఒక్కోసారి తెలిస్తే మీరు ఈజీగా, చాలా సులువుగా, తెలుగులో చెప్తే చాలా సులువుగా మాట్లాడగలరు. ఇది నేను మీకు 100% కాన్ఫిడెన్స్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. దీనిపైన నేను ఇచ్చిన టిప్స్ మీరు ఫాలో కండి. నేను చెప్పేది కరెక్ట్గా వినండి. ఒకవేళ విని మీరు పాటిస్తే మాత్రము 60 daysలో, 60 రోజుల్లో లోపలే మీరు ఇంగ్లీష్లో వెరీ ఈజీగా, చాలా సులువుగా మాట్లాడగలరు. మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు. ఒకవేళ వచ్చినా అక్కడక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎలా అయితే ఇప్పుడు నేను మాట్లాడుతున్నానో మీతో తెలుగులో, మీరు అంతకైనా మంచిగా ఫ్లూయెన్స్గా ఇంగ్లీష్లో మాట్లాడగలరు. యూ కెన్ స్పీక్ హ్యాస్ ఫ్లూయెంట్ హ్యాస్ మీ ఇన్ ఇంగ్లీష్. ఓకే ఫ్రెండ్స్. సో మీరు ఒక భాష నేర్చుకోవాలన్నప్పుడు దాని ఫస్ట్ స్టెప్ ఏంటి అనేది మనం చూస్తే, ఆ ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనము బేబీ స్టెప్స్ అంటాము. ఓకే ఫ్రెండ్స్, బేబీ స్టెప్స్. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు తెలుగు కావచ్చు, హిందీ కావచ్చు, ఇంగ్లీష్ మాతృభాష కావచ్చు, ఏదైనా కావచ్చు. సపోజ్ మీకు ఈరోజు ఇంగ్లీష్లో ప్రాబ్లం వచ్చింది, ఎందుకు వచ్చింది, దానికి కారణం ఏంటి? మీరు తెలుగులో చదువుకున్నారా అందువలన, లేదా హిందీలో చదువుకున్నారా అందువలన, లేదా మీకు ఇంగ్లీష్ మీడియంలో మీరు చదవలేదన్నా, ఏంటి? ఒకవేళ ఇవి ప్రాబ్లమ్స్ అయితే నిజంగా చెప్పాలంటే ఇవన్నీ ఏమి ప్రాబ్లమ్స్ కావు ఫ్రెండ్స్. మీరు తెలుగులో ఉన్నా, హిందీలో ఉన్నా, ఇంగ్లీష్లో ఉన్నా, ఇంగ్లీష్ ప్రాబ్లం కాదు. ఓకే. ఒకవేళ మీరు ఈరోజు
తెలుగు రాష్ట్రంలో పుట్టకపోతే అమెరికాలో, యూఎస్‌లో, యూకేలో పుట్టి ఉంటే మీకు ఈరోజు ఇంగ్లీష్ ప్రాబ్లమ్ అయ్యేదా? కాదు కదా! తెలుగు ప్రాబ్లమ్ అయ్యేది. అప్పుడు మీరు తెలుగు నేర్చుకునేవారు. అవునా? లేదా హిందీలో వేరే రాష్ట్రం హిందీ మాట్లాడితే మరాఠీలో పుట్టి అయితే వేరే రాష్ట్రంలో పుట్టితే మరాఠీ మాట్లాడాలి. సో, ఇంగ్లీష్ ప్రాబ్లమ్ అయ్యేది. లేదా తెలుగు ప్రాబ్లమ్ అయ్యేది. సో, ఈ ప్రాబ్లమ్స్ అనేది మనం ఎలా ఓవర్‌కమ్ కావాలి? ఏ స్టెప్స్ మనం తీసుకోవాలి? ఎలా మనం మాట్లాడడం నేర్చుకోవాలి? ఆ బేబీ స్టెప్స్ ఏంటి? ఇప్పుడు నేను తెలుగులో మీతో మాట్లాడుతున్నాను ఈరోజు. నాకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. నేను తెలుగులో మాట్లాడేటప్పుడు చాలామంది నాకు కామెంట్స్ చేశారు. సో, మీరు ఇంగ్లీష్‌లో మాట్లాడడం మీకు కూడా ఎన్నో మంది ఇప్పుడు కామెంట్ చేయొచ్చు. చేస్తూ ఉండవచ్చు. దానివల్ల మీరు ఇంగ్లీష్ మాట్లాడడం ఆపేసి ఉండవచ్చు. అవునా? సో, ఒకవేళ నా తెలుగులో ఎక్కడైనా కొంచెమైనా తేడా వస్తే మీకు అర్థం కాకపోతే నాకు ప్లీజ్ క్షమించండి. ఐయామ్ వెరీ సారీ. కానీ ఈ వీడియో మాత్రం చాలా చాలా విలువైన వీడియో ఫ్రెండ్స్. ఇక్కడ నేను ప్రతి స్మాల్ టిప్ ఇది ట్రిక్ మీకు చెప్తాను. మీరు ఒకవేళ దీన్ని పాటిస్తే మాత్రము 100% మీరు ఇంగ్లీష్‌లో మాట్లాడగలరు. ఓకే ఫ్రెండ్స్. సో, మీ మైండ్‌ని తీసేయండి. నాకు ఇంగ్లీష్ రాదు. నేను ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా కష్టము. అందరు నా మీద నవ్వుతున్నారు ఇంగ్లీష్ మాట్లాడితే అనే ఆలోచన కానివ్వండి, నెగటివిటీ అయితే ఉంటుందో మైండ్‌లో. ఓకే. అవన్నీ తీసేయండి. ఇంగ్లీష్ పెద్ద కాదండి. ఓకేనా? మీరెప్పుడైతే కాన్ఫిడెన్స్ మీ లెవెల్ అయితే పెరుగుతుందో అప్పుడు ఏమైనా సాధించవచ్చు. ఇంగ్లీష్ చాలా చిన్నదండి. అవునా? సో, ఈ మైండ్‌లో పెట్టేసుకొని మీరు చెప్పిన స్టెప్స్ ఫాలో కండి. టిప్స్ అయితే ఇస్తాను అది ఫాలో కండి. ట్రిక్స్ అయితే ఉంటాయి చిన్న చిన్నయి అది ఫాలో కండి. ఈ ఒకవేళ మీరు ఫాలో అయితే నో వన్ కెన్ స్టాప్ యూ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. యూ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ వెరీ ఫ్లూయెంట్‌లీ. మీరు ఇంగ్లీష్‌లో చాలా చాలా స్పష్టంగా మాట్లాడగలరు. ఓకే ఫ్రెండ్స్. సో, నా ఫస్ట్ స్టెప్ మీకొచ్చేసి బేబీ స్టెప్. ఈ బేబీ స్టెప్‌లో మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మనమైతే ఒక భాష నేర్చుకోవాలనుకున్నప్పుడు దాన్ని మనం ఫస్ట్ వినాలి. ఓకే. సో, మీరు పుట్టగానే అమ్మ అన్నారా? లేదు కదా! నాన్న అన్నారా? లేదు కదా! సో, మీరు మెల్లమెల్లంగా చెప్పి దాన్ని విని నేర్చుకున్నారు. సో, వింటూనే మీకు ఈ భాష వచ్చింది. తెలుగు కానివ్వండి, హిందీ కానివ్వండి, ఇంగ్లీష్ కానివ్వండి. సో, దీనికి ఎంత సమయం పట్టింది? అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో, మీరు ఈరోజు ఇప్పటి నుంచి ఒక బుక్‌ని తీసేసుకొని, ఆ బుక్‌లో మీకైతే ప్రాబ్లమ్స్ వస్తున్నాయో, ఆ ప్రాబ్లమ్స్‌లో ఆ బుక్‌లో రాయండి. రాసి ఒక టైమ్ పీరియడ్ పెట్టుకోండి. ఓ సమయం పెట్టండి. ఆ సమయం మీరు 10 డేసా, 20 డేసా, 30 డేసా, 60 డేసా ఆ సమయాన్ని అక్కడ మీరు రాసుకోండి. ఈ సమయంలో ఈ ప్రాబ్లమ్ నేను సాల్వ్ చేసుకుంటాను. దాన్ని మీరు ఏం చేయాలంటే ప్రతిరోజు 1 గంట నుంచి 2 గంటలు మీరు సమయాన్ని కేటాయించాలి. ఫ్రెండ్స్ మీరు చాలా మటుకు చాలా టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. ఎక్కడెక్కడనో ఫ్రెండ్స్‌తో చాట్ చేయడము, ఫేస్‌బుక్‌లో చాట్ చేయడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ సమయం కొంచెం ఇక్కడ కేటాయిస్తే మీ లైఫ్ చాలా బాగుపడుతుంది. మీరు ఒక గ్రాడ్యుయేట్ అయ్యి ఉంటే, ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి ఎక్కడైనా వెళ్ళి ఉంటే, ఓకే. ఇక్కడ హైదరాబాద్‌లో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, ఏ రాష్ట్రమైనా కానివ్వండి, మీకు ఎక్కడైనా ఎంఎన్‌సీ కంపెనీ ఇంటర్వ్యూ వెళ్ళాలి అనుకుంటే, ఇంటర్వ్యూ మీరు ఇవ్వాలి అనుకుంటే, ఖచ్చితంగా మీకు ఇంగ్లీష్ రావాలి. ఎందుకంటే వాళ్ళు ఏసే ప్రశ్నలన్నీ ఇంగ్లీష్‌లోనే ఉంటాయి. సో, మీరు జవాబు కూడా చెప్పాల్సింది ఇంగ్లీష్‌లోనే. సార్ నాకు ఇంగ్లీష్ రాదు అంటే, సార్ మీరు వెళ్ళిపోండి. మాకు అవసరం లేదు అంటారు. ఎందుకంటే ఆల్ ఎంఎన్‌సీ కంపెనీస్ పీపుల్ రిక్వైర్ ఓన్లీ పీపుల్ హూ ఆర్ గుడ్ అట్ ఇంగ్లీష్. ఓకే ఫ్రెండ్స్. సో, ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా పెద్దది కాదు ఫ్రెండ్స్. చాలా ఈజీ. మీరు ఫస్ట్ మీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెట్టేసుకొని చేస్తే మీరు ఓన్‌గా యెస్ నేను చేస్తాను, నేను నేర్చుకుంటాను మీరు పట్టుబడి ఉంటేగా మాత్రము మీకెవ్వరు ఓడిపియలేరు ఫ్రెండ్స్. మీరు చాలా బాగా స్పష్టంగా ఇంగ్లీష్ మాట్లాడగలరు. సో, చాలా మటుకు చాలా పిల్లలు ఏదో ఇంటర్వ్యూకి వెళ్తారు జాబ్ గురించి.
చాలామందికి జాబ్స్ రావు ఫ్రెండ్స్, బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ రాక చాలామంది ఖాళీగా కూర్చున్నారు ఫ్రెండ్స్. ఇది అబద్ధం కాదు, ఇది నిజం. ఓకే, సో మీకు ఈ రోజు నుంచి నా ఫస్ట్ లెసన్ స్టార్ట్ అయ్యే ముందు మీరు ఫస్ట్ చేయాల్సినది ఏమిటంటే, ఒక బుక్ తీసుకొని మీకైతే ప్రాబ్లమ్ మీరైతే ఫేస్ చేస్తున్నారో నేర్చుకునేటప్పుడు ఆ ప్రాబ్లమ్ని ఒక బుక్లో రాసుకోండి. రాసుకున్న తర్వాత ఆ టైంని రాయండి. అక్కడ మీరు ఎప్పటి వరకు మీరు ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు, ఎంత టైం దాన్ని కేటాయిస్తారు అనేది మీరు క్లియర్గా పెట్టుకోండి. ఆ డెడ్లైన్ ఒకవేళ మీరు ఇవ్వగలిగితే ఎవ్వరు మీకు ఆపలేరు ఫ్రెండ్స్. యూ కెన్ డూ గ్రేట్. విత్ ఇన్ ఫ్యూ డేస్ యూ కెన్ స్పీక్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ చాలా మటుకు నేను ఇచ్చాను. వాట్ మెథడ్స్ వీ షుడ్ ఫాలో టు లెర్న్ ఇంగ్లీష్. ఓకే, ప్రాబ్లమ్ ఫేసింగ్ వైల్ లెర్నింగ్, ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో ప్రతి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని ఇక్కడ మీకు చూపెడతాను, ఎలా 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 మాట్లాడాలి అనేది. ఓకేనా? సో మీరు డైలీ మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే ఈ వీడియోని ప్రతిసారి ఫాలో కండి, వినండి, చూడండి. చూసి ఎక్కడైనా మీకు అయితే ప్రాబ్లం వస్తుందో మళ్ళీ చూసి దాన్ని నేర్చుకోండి, ఎక్కడ ప్రాబ్లం అయితే వస్తుందో. ఓకే, మీరు ఈవెన్ నాకు మెయిల్ కూడా చేయొచ్చు ఫ్రెండ్స్, నో ఇష్యూ. కానీ టైం పడుతుంది దాని నుంచి చెప్పాలి అనుకుంటే. మీరు నా వీడియోస్ విని నేను చెప్పిన దాన్ని స్టెప్స్ అయితే ఫాలో అయితే అదే మీకు చాలా 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 హెల్ప్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. సో మనం నెక్స్ట్ వీడియోకి వెళ్ళే ముందు మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.